హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఫన్ కుకింగ్ వ్లాగ్. ఈరోజు మనం ఎన్నిసార్లు చేసుకున్నా ఇంకా తినాలనిపించే మెత్తలు ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న 1/2 కేజీ మెత్తలు తీసుకున్నానండి. దీంట్లోకి పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక పెద్ద సైజు నిమ్మకాయ నుంచి తీసుకున్న రసం కూడా వేసుకుని వీటిని బాగా చేపలకి పట్టించాలండి. ఎంత బాగా కలుపుకుంటే ఫ్రై అనేది అంత బాగా వస్తుంది మీకు. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 2 అవర్స్ మ్యారినేట్ చేసుకుందాము. మీకు టైం ఉంటే గనక ఓవర్‌నైట్ మ్యారినేట్ చేసుకోండి. దీనివల్ల టేస్ట్ ఇంకా పెరుగుతుంది. 2 అవర్స్ తర్వాత మ్యారినేట్ అయిన మెత్తలను తీసుకొని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రై కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఈ మెత్తలని ఒక్కొక్కటిగా ఇందులోకి యాడ్ చేయండి. మీరు ఆయిల్‌లో వేసిన వెంటనే మాత్రం దయచేసి గరిటెతో కలపడానికి మాత్రం ప్రయత్నించకండి. దానివల్ల గిన్నెకి అంటుకుపోవటమే కాకుండా మెత్తలు కూడా చిన్న చిన్న ముక్కల కింద అయిపోతాయి. ఒక 5 నిమిషాలు ఇలాగే కదపకుండా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. మెత్తలు వేగిపోయాక కొంచెం జీడిపప్పు తీసుకుని దాన్ని ఆల్రెడీ మనం చేపకు పట్టించిన మసాలా ఉంటుంది కదండీ, దాంట్లో ఒకసారి కలుపుకొని అది కూడా ఫ్రై చేసుకొని తీసుకోండి. అంతే అండి, టేస్టీ మెత్తలు ఫ్రై రెడీ. మీరు ఎప్పుడు చికెను, మటన్ ఇలాంటివే కాకుండా ఒకసారి ఈ మెత్తలు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.